శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక బేస్తవాడు భూతం. అనగనగా ఒక దేశంలో ఒక బీద బేస్తవాడు ఉండేవాడు. వాడు పొద్దున్నే లేచి సముద్ర పొడ్డుకు పోయి 4 సార్లే వల వేసేవాడు. ఆ 4 సార్లకు ఏవి దొరికితే అవి తీసుకుని బజారుకు పోయి అమ్ముకుని ఆ వచ్చిన డబ్బుతో పొట్ట పోసుకుంటూ ఉండేవాడు. ఒక్కొక్క రోజున ఒక్క చాపైనా దొరికేది కాదు. అయినా వాడు ఇవాళ నాకు దేవుడు ఏమీ ఇవ్వలేదు అనుకుని తృప్తిగానే ఇంటికి వెళ్ళేవాడు. ఒక రోజున వాడు మామూలుగా సముద్రానికి వచ్చి వల వేశాడు. మొదటిసారి వలలో వాడికి చచ్చిన కుక్క వచ్చింది. రెండోసారి వేశాడు, ఎండ్రకాయలు పడ్డాయి. మూడోసారి వేశాడు, బొమ్మరాళ్ళు నత్తగవ్వలు వచ్చినాయి. నాలుగోసారి దేవుణ్ణి తలుచుకుంటూ మళ్ళీ వల వేశాడు. ఒక ఇత్తడి కూజ దొరికింది. వాడది చూసి చాలా సంతోషించాడు. ఇది అమ్ముకుంటే 100 చేపల ఖరీదన్నా రాకపోతుందా అనుకున్నాడు. కూజాకు మూత వేసి చుట్టూ